హాయ్! ఈరోజు మీకు ఈ వీడియోలో మొబిక్విక్ యాప్‌లో లోన్ ఎలా అప్లై చేయాలో మీకు ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో లేట్ ఎందుకు లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంజు. యూ ఆర్ వాచింగ్ క్రెడిట్ కార్డ్స్ హబ్. సో ఫస్ట్ మీ మొబిక్విక్ యాప్ అయితే ఓపెన్ చేయండి. అండ్ హోమ్ పేజ్‌లో జిప్ ఈఎంఐ లోన్స్ అని ఆప్షన్ అయితే ఉంటుంది. క్లిక్ చేయండి. సో మీకు నెక్స్ట్ పేజ్లో గెట్ లోన్ అప్ టు 2 lakhs అని పేజ్ డిస్ప్లే అవుతుంది. అండ్ డౌన్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ని సెలెక్ట్ చేసి గెట్ స్టార్టెడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో ఐ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు టేక్ ఏ సెల్ఫీ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని పేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. డౌన్లో టేక్ ఏ సెల్ఫీ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు సెల్ఫీని తీసుకుని క్లారిటీగా ఇమేజ్ డిస్ప్లే అయితే డౌన్లో యూజ్ దిస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో మీ ఎంప్లాయ్మెంట్ టైప్ లైక్ సాలరీడ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది అయితే సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ మ్యారిటల్ స్టేటస్ అయితే సెలెక్ట్ చేయండి లైక్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అనేది. అండ్ నెక్స్ట్ మీ జెండర్ని సెలెక్ట్ చేసి డౌన్లో మీ ఫాదర్ నేమ్ అండ్ మీ పర్సనల్ మెయిల్ ఐడి అండ్ మీ మంత్లీ ఇన్కమ్ అండ్ మీ కరెంట్ అడ్రస్ అండ్ పిన్ కోడ్ ఎంటర్ చేసి డౌన్లో సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే వెరిఫై చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు వితిన్ 30 minutesలో మీ సిబిల్ స్కోర్ అండ్ మీరు ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ని వెరిఫై చేసి మీకు లోన్ ఆఫర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా చేంజ్ అవుతాయి. అండ్ డౌన్లో ఐ యాక్సెప్ట్ని అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత డౌన్లో కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో మీ ఈఎంఐస్ని ఆటోపే చేయడానికి మీ డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. వన్స్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీ లోన్ అప్లికేషన్ అయితే ప్రాసెస్ అవుతుంది. సో మీరు స్టార్టింగ్లో చూసినట్టే మీకు ఎంత లోన్ ప్రొవైడ్ చేశారో చూడొచ్చు. అండ్ డౌన్లో లోన్ డీటెయిల్స్ అని ఉంటుంది. అందులో మీ లోన్ అకౌంట్ నెంబర్ అండ్ లోన్ ఏ కంపెనీతో కొలాబరేటివ్ ప్రొవైడ్ చేశారో ఆ కంపెనీ నేమ్ అండ్ మీకు ఎంత అమౌంట్ శాంక్షన్ చేశారో ఆ అమౌంట్ అండ్ ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు అనేది మీరు డీటెయిల్గా చూడొచ్చు. అండ్ డౌన్లో ఆటో పే అని ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తే మీరు ఏ బ్యాంక్ని లింక్ చేశారో చూడొచ్చు. అండ్ ఆ బ్యాంక్లోనే మీకు లోన్ అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. సో నెక్స్ట్ అమౌంట్ దగ్గర విత్డ్రా టు బ్యాంక్ అని ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఉన్న నీడ్ని బట్టి అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. మీకు ఫుల్ అమౌంట్ అవసరమైతే ఫుల్ అమౌంట్ విత్డ్రా చేయొచ్చు. లేదా మీకు ఎంత అమౌంట్ నీడ్ ఉంటే అంత అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. వన్స్ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత డౌన్లో కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఎన్ని మంత్స్లో పే చేయగలరో టెన్యూర్ని అయితే సెలెక్ట్ చేయాలి. అండ్ టెన్యూర్ దగ్గర ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ అని ఉంటుంది. క్లిక్ చేసి మీరు విత్డ్రా చేస్తున్న అమౌంట్కి ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. లైక్ ఎంత ప్రాసెసింగ్ ఫీజ్ ఛార్జ్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఈఎంఐ ఎంత పే చేయాలి అనేది మీరు డీటెయిల్గా చూడొచ్చు. సో మీరు టెన్యూర్ని సెలెక్ట్ చేసిన తర్వాత డౌన్లో సెలెక్ట్ అండ్ కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఈఎంఐ ప్లాన్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. సో టోటల్ మీరు పెట్టుకున్న టెన్యూర్కి ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారో కూడా మీరు చూడొచ్చు. అండ్ డౌన్కి స్క్రోల్ చేసి మీ పేమెంట్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ డౌన్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ టు విత్డ్రా ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో మీ అప్లికేషన్ ప్రాసెస్ అవ్వి మీ లోన్ అమౌంట్ అయితే సక్సెస్ఫుల్గా మీ బ్యాంక్లో అయితే క్రెడిట్ అవుతాయి. అండ్ మీకు అమౌంట్ క్రెడిట్ అవ్వడానికి 24 to 48 hours అయితే టైం తీసుకుంటుంది. బట్ మీ బ్యాంక్ని బట్టి వితిన్ 1 hourలోనే మీ బ్యాంక్లో అయితే అమౌంట్ క్రెడిట్ అవ్వచ్చు. అండ్ లాస్ట్లో మీ పేమెంట్ సక్సెస్ అయిన పేజ్లో లోన్ డీటెయిల్స్ క్లిక్ చేసి కూడా మీరు రీచెక్ చేసుకోవచ్చు. అండ్ లోన్ రీపేమెంట్కి మీరు ఆటోపేకి ఏ బ్యాంక్ని అయితే ప్రొవైడ్ చేశారో ఆ బ్యాంక్లో అమౌంట్ ఉంటే డ్యూ డేట్కి అమౌంట్ అయితే ఆటోమేటిక్గా డెబిట్ అవుతాయి. లేదా మీరు సేమ్ లోన్ సెక్షన్లో మాన్యువల్గా కూడా పే చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో మొబిక్విక్ యాప్లో లోన్ ఎలా విత్డ్రా చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్.